హే వ్యూవర్స్, ఈరోజు మీ అందరికీ ఒక హెల్తీ రెసిపీ అయితే చూపిస్తాను. ఎటువంటి ఇడ్లీ రవ్వ యూజ్ చేయకుండా నేను జొన్నలతో ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకొని ఒక కప్పు జొన్నలు అయితే వేసుకొని బాగా కడుక్కొని 8 అవర్స్ అయితే నానబెట్టేసుకున్నాను. తర్వాత ఇంకొక గిన్నెలో హాఫ్ కప్పు మినపప్పు అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని అవి కూడా వాష్ చేసుకొని వాటర్ అయితే వేసుకొని మేథీ సీడ్స్ అయితే కొంచెం వేసేసుకొని ఈ రెండింటిని బాగా అయితే నానబెట్టేసుకోవాలండి. మనం మార్నింగ్ వేస్తే ఈవినింగ్ మనం పిండి అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు రెండు విడివిడిగా అయితే మిక్సీ జార్లో వేసి పిండి అయితే పట్టుకోవాలండి. ఫస్ట్ మినపప్పు అయితే వేసేసి మెత్తగా అయితే పిండిలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. దాన్ని ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ అదే జార్లో ఈ జొన్నలు అయితే వేసేసుకొని కొంచెం బరగ్గా అయితే ఆడించుకోండి. సో నాకు కొంచెం వాటర్ వేసుకుంటే ఇట్లా బరగ్గా అయితే పట్టించేసుకున్నాను. ఇది కూడా గిన్నెలోకి అయితే తీసేసుకొని ఒకసారి మొత్తం అయితే బాగా కలిపేసుకొని ఓవర్ నైట్ అయితే ఫెర్మెంట్ అయితే చేసేసుకున్నాను. సో మార్నింగ్ అయితే చాలా బాగా పొంగిందండి పిండి అయితే. సో ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇడ్లీ ప్లేట్లు నెయ్యితో అయితే గ్రీస్ చేసేసుకొని ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నానండి. ఇవి నార్మల్ ఇడ్లీలా కాకుండా కొంచెం టైం అయితే ఎక్కువ పడతాయండి ఉడకటానికి. బెటర్ మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 to 6 minutes ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయండి. సో మనం ఎటువంటి తెల్ల రవ్వ యూస్ చేయకుండా జొన్నల్ని రవ్వగా యూస్ చేసి ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసేసాను. దీన్ని మంచిగా వెల్లుల్లిపాయ కారం అలానే పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేసేసానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయి అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి వ్యూవర్స్.